ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంచిర్యాల జిల్లా పోలీసులు తెలుపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా మంచిర్యాల జిల్లా జడ్జి వినూత్న తీర్పు ఇచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కేంద్రంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డటువంటి 28 మందికి కూడా మంచిర్యాల జిల్లా కోర్టు కూడా ప్రత్యేక శిక్ష విధించింది. ముఖ్యంగా కూడా ఏదైతే పనిష్మెంట్ కింద కూడా ఇప్పటికే 10 మందిని 7 రోజుల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు మరొక 8 మందికి కూడా మంచిర్యాల అవేర్నెస్ కోసం కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రూల్స్ను ఏదైతే పాటించే విధంగా కూడా ప్రజలకు తెలియజేయాలంటూ కూడా ఏదైతే ట్రాఫిక్ పోలీసులకు అయితే అటాచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఉన్నాం. ఇక్కడ దీనికి సంబంధించి ఈ విషయంతో మాట్లాడడానికి మన దగ్గర మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులు అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, నిజంగా కూడా ఏంది పనిష్మెంట్ ఏంది, ఎట్లా చూడొచ్చు దీన్ని? గత కొన్ని సంవత్సరాలుగా ఫైన్ వేయడం జరుగుతున్నది. ఆ ఫైన్ వేయడం వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్స్ అనేది తగ్గుతాయని చెప్పేసి మొదట చూడడం జరిగింది. అప్పటికి కూడా తగ్గకపోయేసరికి పలుమార్లు మేము మేజిస్ట్రేట్ గారిని కోరడం వలన మేజిస్ట్రేట్ గారు సానుకూలంగా స్పందించి మొదటిసారి ఎవరికైతే ఎక్కువ బీఎస్సీ వచ్చిందో, ఎవరికైతే ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించి కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా గత కొద్ది రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మాతా శిశు హాస్పిటల్ను క్లీనింగ్ ప్రోగ్రామ్ చేపించడం జరిగింది. ఆ తర్వాత దానివల్ల కొంత మార్పు వచ్చింది. ఫర్దర్గా అప్పటికి మారకుండా తాగి దొరికిన వాళ్ళకి ఇప్పుడు వారం రోజులు అప్పుడు 7 రోజులు మాతా శిశు హాస్పిటల్ క్లీనింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు 7 రోజులు ట్రాఫిక్కి సంబంధించి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే విధంగా ట్రాఫిక్ పోలీస్ వారికి అసిస్ట్ చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అదేవిధంగా ఎవరికైతే 300 ఎబో వచ్చిందో వాళ్ళు ఒక 8 మందిని గుర్తించి వాళ్ళకి వారం రోజులు జైలు శిక్ష ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా ఎవరైతే వాహన వినియోగదారులు ఉన్నారో వారిలో మార్పు వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్స్ తాగి నడపడం వల్ల జరిగే అనర్థాలు, యాక్సిడెంట్ లాంటివి నివారింపబడతాయని చెప్పేసి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ యాక్సిడెంట్స్ అనేటివి తగ్గే విధంగా మేము కూడా ఫర్దర్గా ఇంతకంటే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి తాగి వాహనాలు నడిపేటోళ్ళని, అట్లనే ట్రాఫిక్ వైలేటర్స్ ఎవరైతే రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఇట్లాంటివి లైసెన్స్ లేకుండా నడపడం, మైనర్ డ్రైవింగ్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా వాహన రూల్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించే విధంగా చూస్తాం. ముఖ్యంగా కూడా ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మద్యం సేవించిన ద్వారానే కూడా రోడ్డు ప్రమాదాలు జరిగి కూడా చాలా మంది చనిపోతారు. మొన్ననే 2 కేసులు జరిగి మంచిర్యాల జిల్లాలో ప్రమాదం అంటే బాగా కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా కూడా హెల్మెట్ లేకుండా కూడా కొంత ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి అవేర్నెస్ చేసినా కూడా మారతలేరు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎవరైతే హెల్మెట్ వితౌట్ హెల్మెట్ ఉన్నదో వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్లో భాగంగా ఉన్నటువంటి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా మారకపోతే ఎవరైతే ఫర్దర్ కూడా సేమ్ ఇదే పునరావృతం చేస్తారో వాళ్ళకి దానికి అడిషనల్గా డిజోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్, అంటే ఇది చట్టంలో ఉన్న రూల్స్ని ఆర్డర్స్ని ఒబే చేయకపోవడం వల్ల జరిగే ఫైన్ ఏదైతే ఉందో అది కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి రెట్టింపు ఫైన్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా 4 చాలన్ల కంటే ఎక్కువ ఉండి ఇట్లాంటివి వితౌట్ హెల్మెట్ ఉండేవో ఆ బండ్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అట్టి వెహికల్స్ మీద ఫైన్ క్లియర్ చేసుకున్న తర్వాత పంపించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తద్వారా ఖచ్చితంగా అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర మరొక పట్టుబడినటువంటి వ్యక్తులని బ్రదర్ చెప్పండి, ఏంది అసలు నిజంగా కూడా నిన్న మీరు మద్యం సేవించి పట్టుబడ్డారు. నిజంగా కూడా ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు కల్పిస్తాం, వేరే వాళ్ళకి చెప్తున్నారు మద్యం తాగద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, ప్రమాదాల బారిన పడితే ఇబ్బంది అవుతుంది, కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. నీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? సార్ ఇప్పుడు మద్యం సేవించద్దు అని అనిపిస్తుంది. ఇలాంటి పనులు చేయొద్దు, ఇబ్బందులు పడుతున్నారు, అందరూ ఇంట్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. సో పోలీసులు కూడా మాకు మంచి కొరకే చెప్పారు, అంతా మంచిగా ఉండాలి, తాగద్దు, హెల్మెట్ పెట్టుకొని తిరగాలి, ఇవన్నీ చెప్పారు. అంటే మరి మీరు మీలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం? మేము మళ్ళీసారికి తాగాం సార్, ఇలాంటి పనులు చేయం. మేము ఇంకా అందరికీ చెప్తాం, ఇంకా చాలామందికి చెప్తాం ఇలా తాగద్దు, ఇలా డ్రైవింగ్ చేయొద్దు, తాగి హెల్మెట్ పెట్టుకొని తిరగాలని చెప్తాం. రైట్గా ఇదైతే పోలీసులతో పాటు ఎవరైతే పట్టుబడినటువంటి వాళ్ళు కూడా చెప్తానో నిజంగా కూడా ఇది మాలో మార్పు రావడానికి ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నామని చెప్తారు. మరొకసారి కూడా ఇటువంటి అదే ఏదైతే మద్యం దాగి వాహనాలు నడపని చెప్తారో ముఖ్యంగా కూడా పోలీసులు కూడా అందరికీ సూచన చేస్తూ ఉన్నారు. ఎవరైతే కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, మద్యం దాగి వాహనాలు నడపదు, అదేవిధంగా కూడా హెల్మెట్ పెట్టుకొని కూడా డ్రైవింగ్ చేయాలని చెప్తున్నారు. ఏదైతే ప్రమాదాల బారిన పడద్దు అనుకుంటే కూడా ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే పోలీసులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.